ఉషా. పల్లవి, పార్టీ అయిపోయిందా? ఇప్పుడేంటి, పార్టీ అయిపోయి చాలాసేపు అయ్యింది. అవునా? మరి ఆయన ఇంకా ఇంటికి రాలేదేంటి? ఇప్పటి వరకు మా ఇంట్లోనే ఉన్నారు. మీ ఇంట్లోనా? పార్టీ స్టూడియోలో అని చెప్పావు కదా. స్టూడియోలో పార్టీ అయ్యాక ఇద్దరం మా ఇంటికి వచ్చాం. మాటల్లో పడి టైం మర్చిపోయాం. ఇప్పటికే బాగా లేట్ అయింది. ఉషా మీకోసం వెయిట్ చేస్తుందని చెప్తే ఇప్పుడే బయలుదేరారు. సారీ ఉషా. సారీయా? ఎందుకు? నాతో హ్యాపీగా మాట్లాడుతూ ఉంటే కిరణ్ గారి మూడ్ మారుతుందని నేను కూడా ఆ మాటలు వింటూ ఉండిపోయాను. అందుకే లేట్ అయింది. ఏమనుకోకు. పర్లేదులే, ఏదో తప్పు చేసినట్టు దీనికే సారీ ఎందుకు? తప్పు జరిగింది ఉషా. తప్ప? ఏంటది? అదే, భార్య ప్రేమగా ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే అనుకోకుండా ఆలస్యంగా పంపడం తప్పే కదా. ఆయన పార్టీకి పంపింది, ఇప్పటి వరకు నీతో మాట్లాడింది అంతా మూడ్ మారాలనే కదా. ఇందులో తప్పనుకోవడానికి ఏమీ లేదు. నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ ఉషా. నువ్వు నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నావు కాబట్టి నువ్వు నాకు ఆ దేవుడిచ్చిన సిస్టర్వి. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఇదేంటి, ఇందక్కడి వరకు బాగానే ఉన్నాను కదా. సడన్గా ఇంటికి రాగానే మత్తుతో ఊపేస్తున్నట్టుంది. కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. ఊషకు తెలిస్తే బాధపడుతుంది. జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. స్టడీ. అమ్మో, ఆయన వచ్చినట్టున్నారు. హలో. ఎంతసేపు డోర్ ఓపెన్ చేయకపోతే నిద్రపోతున్నావేమో అనుకున్నాను. థ్యాంక్స్. స్టడీ. ఏంటి అలా చూస్తున్నావు? మీరు తాగొచ్చారా? ఎలా తెలిసింది? నేను నార్మల్గానే ఉన్నాను కదా, తేడా ఏం లేదే. తేడా నాకు తెలుస్తుంది. సారీ ఉషా, తాగకూడదు అనుకున్నాను, కానీ అందరూ బలవంతం చేసేసరికి తప్పలేదు. కొంచెమే తాగాను. కొంచెమో ఎక్కువ, ఇది ఇక్కడితో ఆగిపోతేనే మంచిది. అలవాటుగా మారకూడదని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మారదు. నా మీద నాకు కంట్రోల్ ఉంది. అందుకే తాగినా కూడా సేఫ్గా స్టూడియో నుంచి కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాను. అంటే ఇప్పటి వరకు స్టూడియోలోనే ఉన్నారా? తాగి ఒంటరిగా ఉన్న నాతో టైం గడిపారని తెలిస్తే ఎంత మంచి మనిషి అయినా అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అవును, అక్కడి నుంచి వస్తున్నాను. స్టూడియో నుంచా? సేమ్ స్టూడియో, అక్కడి నుంచి వస్తున్నాను. స్టూడియోలో పార్టీ అయ్యాక ఇద్దరం మా ఇంటికి వచ్చాం. మాటల్లో పడి టైం మర్చిపోయాం. సరే రండి, భోజనం వడ్డిస్తాను. అమ్మమ్మమ్మమ్మ, భోజనం నా వాళ్ళు కాదు, ఐస్ క్రీమ్ కూడా తిన్నాను.
ఐస్ క్రీమా? ఆఫీస్లో పార్టీలో ఐస్ క్రీమ్ కూడా ఉంటుందా? ఏదైనా ఉంటుంది. మన పార్టీ మన ఇష్టం. మన పార్టీ ఏంటి? ఇది పల్లవి పార్టీ కదా. అదేలే, పల్లవి పరాయి మనిషి కాదు కదా, మన మనిషే కాబట్టి అలా అన్నాను. గుడ్ నైట్. ఈరోజు చాలా అందంగా ఉన్నాం. ప్లీజ్ దగ్గరికి రాకండి, నాకు ఆ స్మెల్ ఇబ్బందిగా ఉంది. కొత్త కదా, అలాగే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ పెగ్కి నేను కూడా ఇబ్బంది పడ్డాను, కానీ పల్లవి చాలా బాగా మాట్లాడి నన్ను ఇన్స్పైర్ చేసింది. ఇన్స్పైర్ దేనికి? తాగడానికా? కాదు, ఒక జీవిత సత్యం చెప్పింది. మన జీవితంలో ప్రతిరోజు అందంగా ఉండాలంటే బోర్ కొట్టే పాతవి వదిలేయాలి, థ్రిల్ని పెంచే కొత్తవి అలవాటు చేసుకోవాలి, అలా చేర్చుకోవాలని. ప్లీజ్. ఓకే. నాకెప్పుడు ఒకేలా ఉంటే ఇష్టం, మార్పుని ఎంత సులువుగా యాక్సెప్ట్ చేయలేను. అలా అయితే నీ లైఫ్ బోరింగ్గా ఉంటుంది. ఓకే. పల్లవి విషయంలో ఈయన ఎందుకు అబద్ధం చెప్పారు? పాటల గురించి నేను నిజం దాస్తున్నట్టే ఈయన కూడా నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? పార్టీ ఫోటోలు గ్రూప్లో పెట్టారా? లవ్ యూ కిరణ్. నా జీవితంలో మోస్ట్ మెమరబుల్ నైట్ అంటే నిన్నే. పెళ్ళాం మీద ప్రేమతో పారిపోయావు కానీ లేదంటే మన జీవితాలు మారిపోయి ఉండేవి. నీ మనసులో నుండి ఉషని మైనస్ చేస్తే మిగిలేది ఈ నిషే. అందుకే రాత్రి నుండి డబుల్ గేమ్ స్టార్ట్ చేశాను. మొగుడు పెళ్ళాల మధ్య మన ఎఫెక్ట్ ఎంతుందో చెక్ చేద్దాం.